మంత్రి అజారుద్దీన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్కి గవర్నర్ క్లియరెన్స్ ఇస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా? ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మరి అజారుద్దీన్ రాజీనామా చేయక తప్పదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ తన పదవి ఉంటుందా ఊడుతుందా అన్న టెన్షన్ లో ఉన్నారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెలాఖరుతో 6 నెలలు పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం మంత్రిగా ఎన్నికైన వారు 6 నెలల్లోపు చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ అజారుద్దీన్ ఏ చట్టసభలోనూ సభ్యులుగా లేరు. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగడానికి ఏకైక మార్గం గవర్నర్ దగ్గర ఉన్న ఎమ్మెల్సీ ఫైల్ ను ఆమోదింపజేయించుకోవడమే. ఆదివారం గవర్నర్ ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీల ఫైల్ ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ రిజెక్ట్ చేస్తే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే. మంత్రి పదవిపై ఆందోళనతో ఉన్న అజారుద్దీన్ ఏఐసీసీ పెద్దలను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఒత్తిడి వల్లే ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ చేయాలని కోరారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గవర్నర్ ఎమ్మెల్సీ ఫైల్ ను ఆమోదించకపోతే అజారుద్దీన్ రాజీనామా చేస్తే ఆయనకు మళ్లీ మంత్రి పదవి దక్కుతుందా?